గంగలక్ష్మి అన్నం వండలేదు, ఆకలేం బాగా అవుతుంది. మా అమ్మమ్మని అడిగి పెడుతుందా? ఇంతకుముందే పెట్టనన్నది, ఆడికైతే చూస్తా, పెడితే తిందాం. తినుడి మీదే ఉన్నది, అడగనైతే అడుగుతా ఏమంటారు. ఇవ్వకుంటే బహుమంతుని మంచి అన్నం తింటానుగా. ఏం కూర అనుకున్నావు? వంకాయలా? మంచిగా ఉంటట్టున్నదిగా. మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నదా? ఏ తిని ఎట్లుంటుందో. మా చికెన్ కూర అండింది కానీ ఒక చికెన్ తినబుద్ధి అయితే లేదు. నేను కూడా తింటాను, నాకు నీకు పెట్టాలి. నేను నిన్ను అడుగుతలేదు కానీ అడగండి, నేను మళ్ళీ అడుగుతాను, పెట్టాను తింటావా మరి? నేను పెట్టా నీకు, నాకు అడుగుతాను, నీకు పెట్టా. నాకు ఉన్నది చికెన్ ఉన్నది కానీ అదే నీకు చికెన్ కూర పట్టుకున్నంత కొద్దిగా ఇది పెట్టరాదు. నాకు నేను పెట్టా, నేనే తింటా. నీకు నీ చికెన్ కూర నువ్వే తింటా, నాకా నేనే తింటా, నీకు నేనే తింటా. అది కాదు, మనం ఇంతమంది మంచిగా చిన్నప్పుడు కథలు అయ్యి చెప్పేది నాకు గుర్తున్నదా? ఎట్లా చెప్పుకునేది మంచిగా గమ్మతి లెక్కన. ఏం కూర అనుకున్నావు? వంకాయలు. ఇదంతా పెట్టరాదు. అమ్మమ్మే కానీ అడుగుతావా? అలుగు కాదు, అమ్మమ్మ గిద్ద ముద్దైతే తింటాయి. నేను ఉన్నది పెట్టినా ఇక పెట్టాను, ఇంకా పెట్టాను. ఇన్నాళ్ళు నేనే పెట్టేది, నాకే పెడతలేదు చూడు. పెట్టాక నేను ఇప్పుడు నీకు పెట్టగా ఇంకా నువ్వు అడుగుతాను, కూర అడుగుతాను. చికెన్ కూరలు చేసుకుంటాను, తింటాను. మళ్ళీ నన్ను కాదు, చికెన్ కూర నీకు రోజు పోతుంటది. చికెన్ అండింది ఉన్నది, గంగలక్ష్మి మా అన్నే ఉన్నది కానీ పిలుస్తానే ఉన్నది. తింటాగా వస్తానా కానీ నాకు వంకాయ కూర తినబుద్ది అని నిన్ను అడిగిన. నేను పోయా నిన్ను అడిగిన, నేను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. ఏమొచ్చుగా నాకు ఆకలి బాగా, నేను చెప్తా అంటే అమ్మలో నా బోగినంత పట్టుకొని పోయి నేను ఏం తినాలి ఇప్పుడు? ఆకలేం బాగా అవుతుంది. ఇంట్లో పోయి తింటా, ఉరికైనా ముసలు అట్లా ఆడితే. నా బోగిన్న పట్టుకొని నేనేం ఆకలికి చెప్తాను, ఆయన కడుపు నింపుకుంటాడు ఉంటాడు, నాకేమో ఆకలి అవుతాయి.